తెలంగాణలో ఆగని పోలీసుల మీద దాడులు. జగిత్యాల పోలీసులను కొట్టిన ఆకతాయిలు. కొద్ది గంటల్లోనే విడిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇలా ఉందంటే ఏకంగా పోలీసుల మీద దాడి. విధులకు ఆటంకం కలిగించారని బోధకాని శేఖర్, తమ్మ గంగారంలపై కేసు నమోదు. టౌన్ ఎస్ఐ గీత. నేను బీజేపీలో ఉన్నందుకు గర్వపడుతున్నాను. 140 కోట్ల ప్రజలున్న మన భారతదేశం ప్రశాంతంగా ఉండడానికి కారణం బీజేపీ. తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ గెలిచిన పార్టీ మనది. హెచ్ఎంసీ ఎన్నికల్లో వికసించేది కూడా బీజేపీనే. ఇక భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే. ఈటెల రాజేందర్. చెర్రపల్లి డివిజన్ నాగార్జున కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2025 సంవత్సర క్యాలెండర్ ను డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ చేతుల మీదుగా రెడ్డి కాలనీ కార్పొరేటర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు వారి పొలం పనుల్లో ఎమ్మెల్యే నిన్న కూలీలతో కలిసి వరి నాట్లలో నిమగ్నం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాకు అందరితో కలిసి పనిచేస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిల్కనగర్ డివిజన్ లో బీరప్పగడ్డ కుమ్మరి సంఘం 2025 కాలమానాన్ని ఆవిష్కరించిన కార్పొరేటర్ బన్నాల. బీరప్పగడ్డ కుమ్మరి సంఘానికి భవనం ఏర్పాటు చేస్తాను. కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీత, ప్రవీణ్, ముదిరాజు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ముల్లి పావన్ జంగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీ 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 కట్టు మైసమ్మ అమ్మవారి జాతర వచ్చే నెల జనవరి 19 తేదీ ఆదివారం రోజున నిర్వహించుటకు గ్రామ పెద్ద పనిబొట్టర్ల సమక్షంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 4232, వేతనం 29,000. దరఖాస్తు చివరి తేదీ జనవరి 27. కరీంనగర్ జిల్లా ఏసీబీకి పట్టుబడిన డిప్టీ తహసీల్దార్. శంకర్పట్నం మండలం డిప్టీ తహసీల్దార్ మల్లేశం ఎర్రడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాల కన్వర్షన్ కోసం 60,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఎప్పుడు ఏం జరిగినా నాయకులకు తమ మంచికేనని అనుకుంటారు. అయితే ఒక్కొక్కసారి జరిగే పరిణామాలు సంచలనాలకు వేదికగా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటన పరిణామే వైసీపీలోనూ జరగనుంది. కీలక నాయకుడైన పైరు బ్యాండు కొడాలి నాని రాజకీయంగా సన్యాసం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా 4వ టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ బాక్సింగ్ డే టెస్టు 4 రోజుల ఆట ముగిసింది. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట. 5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తరాంధ్ర రీజనల్ రింగ్ రోడ్డు టెండర్ను పిలిచిన ఆధారుల ప్రాధికార సంస్థ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై మరోమారు విమర్శలు గుప్పించాడు. కెనడా రాజకీయ పరిస్థితులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. కెనడా ప్రధానమంత్రి పదవికి వెన్ గ్రిస్ట్ కు పోటీ చేయాలని సూచించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.